రెడ్ మరి ఈరోజు ఢిల్లీలో ఏం జరగబోతోంది? నిరసనలు ఏమైనా ఆగుతాయా? ఏదైనా మార్పు మనకు కనిపించబోతుందా? దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్లో రెడీగా ఉన్నారు ఢిల్లీ నుంచి. గోపి, ఇవాళ ఎన్ని రోజులుగా కంటిన్యూ అవుతుంది? ఇవాళ మధ్యాహ్నం 3:30కి ఒక ప్రధానమైన భేటీ ఉంది కేంద్ర ప్రభుత్వంతో. సీజేపీ మళ్ళీ చర్చలు జరపబోతోంది. అండ్ ఇటు సోనం వాంగ్చుక్ అంటున్నారు, నా దీక్ష ముగిసిన తర్వాత కూడా నన్ను ఎందుకు బయట పంపట్లేదు అంటున్నారు. సో ఇలా ఉంది పరిస్థితి. ఇవాళ చర్చల్లో మరి ఇలాంటి పరిష్కారం ఏమైనా వచ్చే అవకాశం, ఒక మార్పు ఏమైనా కల్పించే ఆ సానుకూల పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ? ఎస్, యావత్ దేశం కూడా దీని గురించే ఎదురు చూస్తోంది. 36 రోజులుగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతోంది. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకి నైతిక బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకి కేంద్రం సీజేపీ మధ్య 3వ విడత చర్చలు జరగబోతున్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇటు జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్ అలాగే అశోక్ రాంకాతో చర్చలు జరపబోతున్నారు. నిన్న 24 గంటల సమయం అడగడం జరిగింది. మెజారిటీ డిమాండ్లు ముఖ్యంగా పోలీసుల పైన ముఖ్యంగా చర్యలు తీసుకోవాలన్న విషయం కానీ, లేక ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం ఇచ్చే విషయం కానీ, విద్యార్థులపై కేసులు పెట్టొద్దన్న విషయం కానీ ఇప్పటికే సోనం వాంగ్చుక్ దీక్ష విరమించారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలం ఒకే ఒక్క ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఈ విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ కానీ యువత కానీ వెనక్కి తగ్గడం లేదు. అందులో భాగంగానే జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళన కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో ఇంకా యువత ఎక్కువ సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంలో సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు, మెట్రో స్టేషన్లు మూసివేసిన పరిస్థితి. సో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మద్దతు కూడా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకి మద్దతు తెలుపబోతున్నారు. యువతకు మద్దతుగా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రముఖులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. సార్, మీరు ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకి మద్దతు తెలిపేందుకు ఢిల్లీ వచ్చారు. సో ఏంటి మీ సందేశం? మా సందేశం ఏంటంటే, ప్రభుత్వం బాధ్యత వహించాలి. తప్పు జరిగినప్పుడు దానికి బాధ్యులైనటువంటి అధికారులు కానీ, నాయకులు, మంత్రులు కానీ రాజీనామా చేయాలి. అటువంటి వారిపైన చర్యలు ఉండాలి. ఇది అవసరం. ఈ మాత్రంగా కూడా బాధ్యత వహించకపోతే ప్రభుత్వాలు చట్టబద్ధంగా జవాబుదారీతనంతో పనిచేయటం సాధ్యం కాదు. ఇది మనం ప్రధానంగా ఈ ఉద్యమం నేర్పిస్తున్నటువంటి పాఠం. ఇంకొక మాట కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే, పౌరుల పాత్ర ఎన్నికలతోని ముగియదు. ఎన్నికల్లో ఓటేసినాం కాదు, ఓటేసిన తర్వాత అధికారం అప్పజెప్పినాక ప్రభుత్వం ఏమైనా చేయవచ్చును అనే ధోరణి ఒకటి ఇవాళ కేంద్రంలో కనబడుతున్నది. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాన్ని చట్టబద్ధంగా చెలాయించాలి. చట్టబద్ధంగా ప్రభుత్వం అధికారాన్ని నిర్వహించాలి. ఏమంటారు? ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అంటారు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఇవాళ పౌరులకు కూడా అడిగే అధికారం ఉంటుంది. ఎన్నికలకు మధ్యలో కూడా పౌరులకు ప్రభుత్వము పద్ధతిగా పనిచేయనప్పుడు అడిగే అధికారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా యువతకి ఓట్లు వేయడంతో వాళ్ళ బాధ్యత అయిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం తప్పు జరిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఇటు ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు. అలాగే ఇదే విధంగా చాలామంది యువత ఇంకా ఢిల్లీకి వస్తున్నారు. సో ఈరోజు 3వ విడత చర్చల్లో ఏం జరగబోతోంది, ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇటు సోనం వాంగ్చుక్ దీక్ష విరమించిన అదే డిమాండ్ చేస్తున్నారు. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో మధ్యాహ్నం 3 గంటలకి కేంద్రం నిర్వహించే ఈ సమావేశంలో కేంద్ర వైఖరి ఏంటనేది స్పష్టం చేసిన తర్వాత ఈ ఆందోళనలు ఇక్కడితో ముగుస్తాయా, ఇంకా మున్ముందుకు వెళ్తాయా అనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.